మన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో చాలా వరకు ప్రజల గురించి మాట్లాడాల్సింది పోయి వ్యక్తిగత రాజకీయాలను తవ్వుకుంటూ వాళ్ళు ఎట్లొచ్చిర్రో ఏ విధంగా తొక్కారో నేను ఇట్లా తొక్కుకుంటూ వచ్చినా రాబోయే రోజుల్లో తొక్కుడు ఖాయం అనుకుంటూ సవాల్ విసిరే కార్యక్రమాలు కూడా అసెంబ్లీలో జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీలో ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు లేకుండా ఉంటాయి. ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి లేనిపోని విషయాలలో సభలు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు తగిలిస్తూ ఉన్నాడో ఆ పైసలు ఏదో ఈరోజు ప్రజలకు అమలు చేస్తే ఎంతో బాగుంటుంది. ఈరోజు పేదరికం అనేది నశించిపోతుంది. పేదరికం నుంచి చాలా వరకు పేద ప్రజలు బయటికి వచ్చి మంచి జీవనాన్ని పొందే ఆస్కారం కూడా ఉంటుంది. అది కూడా పొందకుండా ఈరోజు నానా రకాలుగా రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నాడు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో వాళ్ళు బడ్జెట్ గురించి మాట్లాడాల్సింది పోయి మళ్ళీ అదేవిధంగా కక్షపూరిత రాజకీయాలు. ఆనాడు కాలంలో చంద్రబాబు నాయుడు కాలు మొక్కినా మీరు వాళ్ళ కాలు మొక్కిర్రు, అందుకనే మీకు అధికారం వచ్చింది, లేకుండా అధికారం రాకపోయేది అనుకుంటూ రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీ నుంచి వచ్చి అర్ధరాత్రి అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఎవరిని మాట్లాడనీయకుండా అందరి మైకులు బంద్ పెట్టి ఆయన ఒక గంట సేపు మాట్లాడిండు. ఆయన మాట్లాడిన దాంట్లో ఒక పావలా వంతు కూడా పనికొచ్చే ముచ్చట ఒక్కటి కూడా లేదు. ఒకటే అంటాడు, ఏమనంటే నేను మొన్నెట్లో తొక్కుంటూ వచ్చినో ఇప్పుడు కూడా తొక్కుతా అధ్యక్ష, వీళ్ళు అసలు వీళ్ళకి వార్డు మెంబర్ అంటే కూడా తెలియదు, నేను జెడ్పీటీసీ గెలిచిన, ఆ తర్వాత కేసీఆర్ని ఎంపీగా గెలిపించిన, ఆ తర్వాత నేను ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ఈరోజు ముఖ్యమంత్రిని అయినా నేను ఎవరు కాలు మొక్కలే కాలు ముట్టలే అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న విషయాన్ని కూడా మనం చూసాం. ఉగాది సందర్భానికి తరంగా రేవంత్ రెడ్డి ఏదైనా కొత్తగా తెలంగాణ ఎట్లాగో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదైనా కొత్తగా ఏమైనా పాలసీలు తీసుకొస్తాడా అంటే రేవంత్ రెడ్డి తొక్కుడు పాలసీ తీసుకొని వచ్చిండు. అయితే ఆయన మాటలోనే వినండి ఎంత అది అధికార అహంకారం అంటారు దాన్ని. ఒకసారి అధికారంలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఆ అహంకారం ఎందుకు వచ్చిందంటే అసెంబ్లీ సమావేశాలు సురువైన ముందు రోజున కేటీఆర్ ఉతుకుడు ఉతికేసిండు. ఆ ఉతికిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిండు. వాళ్ళ దాంట్లో ఏదో కొంత అంతర్గత లొలులు అవుతున్నాయి, ఇక నేను ఉంటానో ఊసిపోతానో మహేష్ కుమార్ గౌడ్ని తీసేద్దామని ఏదో కోమటిరెడ్డి స్టేట్మెంట్ చేసిండని దాని మీద ఆయన క్లారిఫై కోసము ఢిల్లీకి పోయి మళ్ళీ మూట పట్టుకొని పోయిండు. పోయి అక్కడ డబ్బులు ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తిరిగి వచ్చేంత కాన్ఫిడెన్స్గా మాట్లాడినంటే నేనే ఉంటా, నేను పోనీ కుర్చీ నుంచి 10 ఏళ్ళు కాదు ఇంకో 20 ఏళ్ళు నేనే ఉంటా, తొక్కుతా మిమ్మల్ని, నేను సవాల్ ఇసురుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సింది పోయి ఓ వీధి రౌడీలా ఓ బజారు గుండాలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న విషయాలు నేటిజన్లకు చాలా వరకు చక్కర్లు కొడతా ఉన్నాయి. అదే విషయాన్ని మీరే వినండి మీ చెవులతోటి. అధ్యక్ష బరాబర్ అన్నందుకే తొక్కుకుంటే నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష అల్లా చెప్పగా రాలే, అడుక్కొని రాలే, కాలు పెట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29 తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి మొత్తం కట్టగట్టుకొని రాండి, 29 కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్, ఇదేనా సవాల్ రాసి పెట్టుకోండి, ఇదేనా సవాల్ రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తావో నేను చెప్తా. ఇంత ఫైర్ ఉన్న మనిషి 10 క్వింటాల పత్తి బస్తా దొక్కేయడానికి పంపిస్తే బాగుండు. ఎంత ఫాస్ట్గా పత్తి దొక్కేటోడు అంటే వరుసపడి 4-3 బుల్లెరాలు నిండిపోయాయి. నాకు తెలిసి ఆ ఫైర్లా ఆ స్పీడ్లా ఇలాంటి ఉద్యమకారుడు ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నాడో కూడా తెలియదు. లేకుంటే షెడ్యూల్ సింపుతా అంటాడు, గోషి లాగుతా అంటాడు, లేకుంటే మొత్తం పేగులు తీసుకొని మెల్లు వేసుకొని ఊరేగుతా అంటాడు, ఇప్పుడేమో తొక్కుతా నేను అంటాడు. అయితే ఏ విధంగా తొక్కుంటూ వచ్చిండో తెలుసా? ప్రజలు ఒక్కసారి రేవంత్ రెడ్డి ముట్టుకుందామని ఇట్లా టచ్ చేయడానికి వేలు పెడితే చేతులు దొక్కిండు, తలకాయ మీద కాలేసిండు. నిజంగా తొక్కుకుంటూనే వచ్చిండు, ఆషామాషిగా రాలే. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సీనియర్ మోస్ట్ ఆఫ్ ద లీడర్ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని కూడా తొక్కేసిండు. కాంగ్రెస్ ఇది మా పార్టీ, మా భుజాల మీద ఉండాల్సిన పార్టీ, కాయలు కాసినా సరే జెండా మాత్రం భుజం మీద నుంచి దిగొద్దు అనుకుంటూ వాళ్ళ జేబుల పైసలు తీసి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి డబ్బులు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ ప్రధాన కార్యకర్తలను కూడా తొక్కింది కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 100 కోట్ల రూపాయలతో ఢిల్లీలో బేరం కుదుర్చుకొని పిసిసి చీఫ్ పదవిని కొట్టేసింది కూడా మన రేవంత్ రెడ్డి. ఆ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మేధావుల్ని తొక్కింది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర 4.5 కోట్ల ప్రజల్ని వారి యొక్క బ్రతుకులని ఈరోజు పాతాళంలోకి తొక్కింది కూడా రేవంత్ రెడ్డి. ఆటో డ్రైవర్ల జీవితాల మీద ఉక్కుపాదం మోపింది కూడా రేవంత్ రెడ్డి, రైతుల మీద ఉక్కుపాదం మోపింది కూడా రేవంత్ రెడ్డి. ఈరోజు పొలాలండే, రైతుల పరిస్థితి అంటే వాళ్ళ బతుకులు ఇవ్వండి,
ఈరోజు 4.5 కోట్ల ప్రజలు ఏం చేయాలో అర్థం కాక అవస్థలే ఈరోజు పూర్తి స్థాయిలో గ్యాస్ కూడా దొరకలేని పరిస్థితులు అయిపోయింది, యూరియా కూడా దొరకలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని షార్టేజ్లు ఏర్పడుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఫులేజ్ అనేది కనబడడం లేదు. అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, రాబోయే రోజుల్లో మీరు ఎట్లా గెలుస్తారో నేను చూస్తా, తొక్కుతా, చీరుతా, పండగెడతా అని కూడా మాట్లాడాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే విధంగా తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఆ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ లేకుంటే రోషయ్య గారు కానీ ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్షంలో కూర్చొని మా తెలంగాణ కూడా నీళ్లు రావాలి, మా తెలంగాణ ప్రజలు బాగుపడాలి, మా తెలంగాణ ప్రజలు బీడు భూముల్లో కూడా వాళ్ళ పంటలు పండించాలి, వాళ్ళ బ్రతుకులు మారాలి, వాళ్ళ యొక్క ఆస్తికసలు మారాలి, వాళ్ళ యొక్క వ్యవస్థ మారాలని కేసీఆర్ గారు అదే విధంగా అసెంబ్లీలో కూర్చొని తన వంతైన వాదనలు తను వినిపిస్తే ఆనాడు ఆంధ్ర పెత్తందారులు ఏమన్నారంటే, మేము బతుకున్నంత వరకు ఈ తెలంగాణ ఎట్లా వస్తుందో మేము చూస్తాం, మీ బతుకులకు ఆ యొక్క కరెంటు దండల పైన మీరు బట్టలు ఆరేసుకోవాలి తప్ప దేనికి పనికిరాదు ఇక తెలంగాణ సర్వమాగమైపోతుంది. ఎవడైతే తెలంగాణ కావాలి, తెలంగాణ ఏర్పడాలని కోరుతున్నాడో తల పట్టుకొని ఏడ్చేటట్టు చేస్తాం, ఏ విధంగా ఏర్పడుతుందో మేము చూస్తాం, మేము బతికున్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడని ఇయ్యమనుకుంటూ శబదాలు చేసి ఈరోజు వాళ్ళే చనిపోయి స్వర్గస్థులు అయ్యారు తప్ప ఈనాడు తెలంగాణ యొక్క విభజనని ఎవ్వరు ఆపలే. అట్లాంటి ఉద్యమ పార్టీ, అట్లాంటి ఆ రోజు ఆంధ్ర పెత్తందారుల యొక్క కొమ్ముల్ని వంచిన పార్టీ, ఆ యొక్క గూండాలను, ఆ యొక్క రౌడీజాలను వంచిన పార్టీ, ఉద్యమాల పార్టీ, తెలంగాణకు ఈరోజు అన్నం పెట్టిన పార్టీ, ఈరోజు శత్రువుని సైతం మిత్రులను చూసుకునే స్థాయికి ఎదిగిన ఈరోజు ఆ ఉద్యమ పార్టీని పట్టుకొని నేను అసలు ఈ పార్టీని గెలిపించకుండా నేను తొక్కుతా, నేను సవాల్ చేస్తున్నా, మీరు ఎట్లా గెలుస్తారో నేను చూస్తా అనుకుంటూ చెప్తా ఉంటే నాకు అనిపించింది ఏంటంటే, నీలాంటి మహామహులు, ఎందరో మహాన్నతులు, రాజకీయ ఉద్దండులు, రాజకీయ పండితులు అందరూ కలిసి ఊడిపోయారు. గొప్పల చరిత్ర జనతా పార్టీని మీరే చెప్పారు నా అసెంబ్లీలో. అంత పెద్ద పార్టీ ఈరోజు ఎటుపోయింది అధ్యక్ష అనుకుంటూ మాట్లాడింది కదా, అలాంటిది అంత గొప్ప పార్టీలు కూలిపోయినాయి. అక్కడ దాకేందుకు 70-60 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత 70-60 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఎట్లా కనుమరుగైంది? కనుమరుగాలే. ఆ యొక్క ఇందిరమ్మ రాజ్యం మాకొద్దు, అటువంటి ఎమర్జెన్సీ పాలన మాకొద్దు, ఆ పాలనలో బ్రతుకుడే కష్టంగా ఉండి చావు ఒకటే కనిపించింది తప్ప చావే సుఖంగా అనిపించింది, అక్కడ బ్రతుకుడే కష్టంగా అనిపించింది ఆ తరంలో. ఆ బతుకు మాకు వద్దనుకుంటూ వాళ్ళు మా తెలంగాణ మాకు కావాలనుకుంటూ నినాదాలు ఇచ్చి ఎందరో మంది మహావీరులు, ఎందరో మంది మహనీయులు, ఉద్యమకారులు రక్తాన్ని చిందించి ఈరోజు వాళ్ళు స్వర్గస్థుల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశగా వాళ్ళు ప్రాణాలు విడిచిర్రు. అంత గొప్పటి తెలంగాణ, అంత గొప్పటి ప్రాధాన్యత గల ఈ గడ్డ, మీరు ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి వాళ్ళ గురించి మాట్లాడాల్సింది పోయి నేను చేయను, నేను రానియను, నేను తొక్కుతా, ప్రజలు దొక్కుతారు. ఒకనొక టైం వస్తే పత్తి దొక్కినట్టు ప్రజలు మిమ్మల్ని దొక్కుతారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే స్టిల్ ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి 10 సీట్లు గెలుస్తాడా? సరే అన్ని పోని, రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో తాను గెలుస్తాడా? ఫస్ట్ ఏలే వ్యవహారంలో గెలుస్తాడు అనుకుంటుండే కావచ్చు. నేను లాస్ట్ టైంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెట్టారు, బడ్జెట్ మీద పెట్టారు. మరి గత 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ 2 సంవత్సరాల బడ్జెట్ కూడా కేటాయింపులు జరిగినాయి కదా. మరి ఆ బడ్జెట్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలో వైట్ పేపర్ విషయంగా చెప్పాల్సిన అవసరం ఉంది. 8,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు చెప్పారు కదా. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టు తెలంగాణ యావత్ ప్రజలు మొత్తం వినారని చెప్పి ఆయన వైట్ పేపర్ తీసుకొని ఇన్ని కోట్ల రూపాయలు మేము వ్యవసాయ రంగానికి ఖర్చు చేశాము, మేము ఇన్ని కోట్ల రూపాయలు రవాణా శాఖకు ఖర్చు చేశాము, తర్వాత రోడ్డు వ్యవస్థ కోసం ఇన్ని, తర్వాత గ్రామ పంచాయతీల కోసం ఇన్ని కోట్లు, ఆ విధంగా లెక్కలు బట్టి మిషన్ భగీరథ కోసం కానీ లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వీధి దీపాల వ్యవస్థ గురించి కానీ కరెంటు మీద కానీ ఆయన బ్రహ్మాండంగా ప్రతిదీ వైట్ పేపర్ ఇచ్చి మరి అసెంబ్లీలో పోను ఇంకా క్లారిటీగా అర్థం కావడానికి సాయంత్రం రోజున ఆయన మీడియా సమావేశాలు పెట్టి కూడా ప్రజలకు అందజేసే విధంగా ఆయన మాట్లాడిండు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమైంది? అట్లా మాట్లాడడానికి ఎందుకు దమ్ము సరిపోవడం లేదు అంటే పైసలు మీరు పక్కడబందీగా తిందని ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. మరి 8,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేశాం, ఎవరికి చేశాం, ఏ శాఖ కేటాయించాం, విద్యా సంస్థ ఉందా, ఊడిపోయిందా, లేకుంటే ఎడన పోయిందా అనే దాని గురించి ఎప్పుడైనా ఒక అసెంబ్లీ ఒక్క మాట అన్న 2-3 రోజుల నుంచి అసెంబ్లీ వరుస పట్టి సాగుతూ ఉంది. ఒక్క మాట అన్న గురుకులాల గురించి, నిరుద్యోగుల గురించి, ఆటో డ్రైవర్ల గురించి, రైతుల గురించి, 4.5 కోట్ల వ్యవస్థ గురించి ఎప్పుడు చూసినా నేను ఆ భూమిని లూటి చేస్తున్నా, ఈ భూమిని అమ్ముతున్నా, లేకుంటే మూసి ప్రక్షాళన చేస్తున్నా, లేకుంటే ఆ కోకాపేట ల్యాండ్ని అమ్ముతున్నా, లేకుంటే చుట్టుపక్కల భువనగిరిలో ఉన్న కొండల్ని పిండి చేసి అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తాను. అది మాట్లాడింది తప్ప నిజం చెప్పండి, అది తప్ప రేవంత్ రెడ్డి ఏదైనా భవితరాలకు, రాబోయే తరాలకు, ప్రజెంట్ తరాలకు ఏదైనా పనికి వచ్చి ఒక్క మాట, ఒక 1% ఒక మాట అయినా జస్ట్ బాగు చేస్తామని ఒక్క మాటని ఎక్కడైనా ఏమనంటే బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటుంది, కేటీఆర్ పర్మిషన్ ఎత్తే నేను మూసి ప్రక్షాళన చేస్తాట. మరి ఆయన ముఖ్యమంత్రి లేకుంటే ఈయన ముఖ్యమంత్రి ఏమీ అర్థం కావట్లేదు, అసలు ఆయనకే అర్థం కావట్లేదు.
ఆయన మొత్తం మైండ్ డైవర్షన్లో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాలని స్తోమతలో ఆయన వెళ్ళిపోయిండు. ఘోరమైన స్థితిలో ఆయన ఉన్నాడు. అర్థం కాని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఎవరిని ఎవరు తొక్కాల్సిన అవసరం లేదు. ఈ అసెంబ్లీలో తొక్కి అన్నమాట ఎవడో ఒక రోజు ప్రజలే అందరు కలిసి ప్రభుత్వాన్ని తొక్కుతారు. తొక్కిన నాడు మీరు కూడా గెలవరు. అందుకు నేను చెప్తున్నా, వ్యవస్థ బాగుండాలంటే మనిషి బాగుండాలి. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. రాజకీయ నాయకుడు మంచోడై ఉంటే తెలంగాణ బాగుపడుతుంది. కేసీఆర్ ఉన్న రోజులు ఎంత బాగుపడిందో ఆ తిరిగి బాగుపడే కార్యక్రమం ఉంటుంది. కేసీఆర్ని మించి మిండేడు వచ్చింది అనుకున్నారు, కానీ కేసీఆర్ అంత స్థాయి ఈయన గోటికి కూడా సరిపోడు. కేసీఆర్ గోటికి కూడా సరిపోడు. ఈయన ఆ తిరిగానే ఉంది వ్యవస్థ. ఇంకోసారి ఈరోజు ఏదో బడ్జెట్ సమావేశాలట, మరి చూద్దాం. 3,40,000 కోట్ల రూపాయలు ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ తీర్మానం చేస్తున్నట్ట. మరి దేని మీద, వేటి మీద కేటాయింపులు చేస్తున్నారో ఒక్కసారి మనం సాయంత్రం పూట కూడా దాని గురించి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేద్దాం.